ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందా? ఎవరు సీఎం కాబోతున్నారు చెప్పండి. ఇప్పుడు సీఎం కాబోతున్నారు ఎవరు అన్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చాలా వరకు పరిశీలన చేశాము. చాలా తెలుసు అందరికీ కూడా. ఎంతో కొంత రాజకీయ యోగం అనేటువంటిది ఉంది కాబట్టే అందరూ కూడా నీవా నేనా నేనా నీవా అనేటువంటి పోటీ వ్యవస్థ కిందికి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికీ మామూలుగా ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ అంటే పార్టీలు, మొట్టమొదట వైసీపీ పార్టీ కావచ్చు, జనసేన, తెలుగుదేశము, తర్వాత బీజేపీ. అందరూ అనుకుంటున్నది ఏమిటంటే బీజేపీకి అక్కడ ఓటు బ్యాంకు ఏమీ లేదు కదా, ఏముంది అనేటువంటి ధోరణితో ఉంటారు. కానీ ఓటు బ్యాంకు లేదు అని అనుకున్నా కూడా అక్కడ బీజేపీ కేంద్రములో ఉంది. కేంద్ర ప్రభుత్వము యొక్క మద్దతు అనేటువంటిది చాలా అవసరమైన విషయం. ఆ కేంద్రము ఎవరికి మద్దతు ఇస్తుంది అనేటువంటి విషయము ఇంకా ఇప్పటికీ స్పష్టత రాలేదు. వీళ్ళందరూ గొప్పవాళ్లే. మనం ఒక చోటికి వెళ్ళాం, అన్నీ సమానమైనటువంటివే మనం ఏరుకోవాలి అనుకున్నాం, అది మన ఛాయిస్. అవును. దేని దేని మీద అదృష్టం పడుతుంది అంటే అక్కడ ఉన్న పార్టీల్లో ఉండేటువంటి వాళ్ళు అందరికీ గ్రహస్థితులు చాలా బాగున్నాయి. ఈసారి 2024కు ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరూ కూడా అసెంబ్లీలో ఉంటారు అనేటువంటిది నేను ఎప్పుడో చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా. మృష్టాన్న భోజనం అనేటువంటిది ఏపీ అసెంబ్లీలో కనపడుతుంది రాబోయే రోజుల్లో. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకటి. రెండవది, 100% ఏ ఒక్క పార్టీ లీడ్ చేస్తుంది అనడానికైతే లేదు. ఓకే. కలిసి వెళ్ళేటువంటి పార్టీనే లీడ్ చేస్తుంది అనేటువంటిది నేను ఘంటాపదంగా చెప్పగలను. అది ఎవరు కలుస్తారు అనేటువంటిది, ఎవరెవరు కలుస్తున్నారు అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్గా ఉండేటువంటి పార్టీ కూడా రేపు అలయన్స్ పెట్టుకోదు అని అనడానికి లేదు. పెట్టుకోవడానికి ఎవరు లేరు కదా అక్కడ, బీజేపీ తప్ప ఇంకేది లేదు. మీరు అనుకుంటున్నారు, ఆ సమయం వచ్చినాడు తెలుస్తుంది గాక. పెట్టుకుంటే ఎవరు పెట్టుకుంటే వాళ్ళే వస్తారు, పెట్టుకోకపోతే రావడం కొంచెం కష్టం. అంటే బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకుంటే వాళ్ళు గెలుస్తారని చెప్తున్నారు. అది నేను మొదటి నుంచి చెప్తున్నా. బీజేపీ యొక్క అనుగ్రహము ఉంటేనే ఏ పార్టీ అయినా రావటానికి అనుకూలత. ఓకే. అది నేను అంటున్నమాట. ఎందుకు అంటే అక్కడ ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ సహకారం లేనిది లేదు. అందుకని బీజేపీ ఎవరి వైపు ముగ్గు చూపుతుంది అనేటువంటిది చాలా అవసరమైన విషయము. భవిష్యత్తులో ఎవరికైనా మమ్మల్ని పండితులుగా అడుగుతున్నారు, ఎవరెవరికి ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి జాతకాల ప్రామాణికముగా చూస్తే అందరికీ యోగవంతంగానే ఉన్నది. ఇదేమి జారుకునే విషయం కాదు. అందరికీ యోగవంతం లేకపోతే వాళ్ళు అక్కడ ఎందుకుంటారు? ఎప్పుడో చరిత్ర అయిపోయింది, ముగిసిపోయిందని ఇంట్లో కూర్చుంటారుగా. కానీ ఒక్కరే కదా సీఎం అయ్యేది, మరి ఒకరే అవుతారు. ఎవరు కాదు. జాతకం ప్రకారం మీకు ముందే తెలియాలి కదా మరి. అదే కదా నేను చెప్తున్నాను. అదే బీజేపీ యొక్క నిర్ధారణ ఏమిటి అని తెలిస్తే ఆ ఒక్కరే సీఎం అవుతారు. ఓకే. అంటే మీరు డైరెక్ట్గా చెప్తున్నారు, అంటే బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ అంతే గెలుస్తుంది, ఆ వాళ్ళే సీఎంగా ఉంటారు. అంతే అంతే. అంటే పొత్తు అనేటువంటిది ఏ పార్టీ పెట్టుకుంటే ఆ పొత్తులకు సంబంధించినటువంటి ఇదే జరుగుతుంది కాక, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు మేము పొత్తు లేదు, మేము ఎవరికి పోము, మేమే పోతాము అన్నా కూడా ఆ సమయము వచ్చేసరికి ఏ విధముగా సహాయ సహకారాలు పొందుతారు అనేటువంటి దాన్ని బట్టే ఉంటుంది. సహకారము లేకుండా ఏది రాదు. బీజేపీ పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బీజేపీ సహకారం అయితే అవసరము. నేను అది గడ్డపదంగా చెప్తున్నా. ఓకే. ఇప్పుడు లోపాయకారి కొన్ని జరుగుతాయి, సహకరించాలి బీజేపీ. అలా సహకరిస్తే ఏ పార్టీకి సహకరిస్తే ఆ పార్టీని వస్తుంది. అది కూడా చాలా కీలకమైన విషయం. దీంట్లో పెద్దగా మర్మగర్భం ఏమీ కాదు.
బీజేపీ ఒకవేళ బయటికి ఒక రకంగా లోపల ఒక రకంగా సహకరిస్తుంది అని అంటే ఆ సహకరించే పార్టీకి వస్తుంది. లోపల ఎందుకు సహకరించాల్సిన అవసరం ఏర్పడుతుంది? అందుకని బీజేపీ సహకారము చాలా అవసరము. బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది, పెట్టుకోదు, అది వాళ్ళ ఇష్టం. కానీ బీజేపీ సహకారం లేకుండా అయినారు అని చెప్పుకోవటానికైతే వచ్చే ఎన్నికల్లో లేనే లేదు. ఓకే, సో పర్సనల్గా మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలిస్తే? మాకేముంటుందండి, ఎవరు గెలిచినా మాకు ముఖ్యమే. అయ్యగారులం మేము లోకా సమస్త సుఖినోభవంతు అనుకునేవాడు. కర్ణాటకలో వాళ్ళు గెలిచినా, ఆంధ్రప్రదేశ్లో గెలిచినా, కేరళలో గెలిచినా దేశమంతా దేశోయం క్షోభరహిత అని చెబుతాం మేము. దేశమంతా బాగుండాలని కోరుకునేవాళ్ళు. అంటే మనకు ఒకటి మనసులో ఉంటది కదా, పిల్లల భవిష్యత్తు బాగుంటది, వీళ్ళు గెలిస్తే మాకేం బాగుంటది అలా అని. లేదండి. ఎందుకంటే ఎవరు వచ్చినా ఎంతో కొంత మేలు చేయడానికనే చూస్తారు, ఓకే, అంతే కదా. ఎవరికి వీలైనట్టు వాళ్ళ యొక్క పంథా ఎంచుకొని ముందుకు వెళుతూ ఉంటారు, అంతే కదా. అంతే. ప్రజలకు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు, ప్రజలకు నచ్చలేదు అంటే పక్కకు పెడతారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ మెచ్చిర్రా, నచ్చలేదా జనాలు? ఇప్పుడు మెచ్చే కదండి, 150 సీట్లు ఏమో ఇచ్చిన, 151 150 ఇచ్చి గెలిపించినారు. ఇప్పుడు మెచ్చుతారా మరి? అది రేపు తెలుస్తుంది కదా. అంటే మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అదాడు. నా ఒపీనియన్ ప్రకారంగా అని కాదు, నేనైతే చెప్పాను. ఎందుకంటే బీజేపీ యొక్క సహకారముతోనే వస్తుంది. అప్పుడు చేయలేని పనులు ఇప్పుడు కొన్ని చేయొచ్చేమో మళ్ళీ వచ్చాక. లేదు, ప్రభుత్వం వేరే కావాలని కోరుకుంటే, ప్రజలు వేరే మార్పును కోరుకుంటే మార్పులు ఇస్తారు. బీజేపీ సహకారము మాత్రం 100% ఇందులో ఉండి తీరుతుంది. ఇది అక్షర సత్యమైన మాట, దీంట్లో ఏమాత్రము ఇది లేదు.